హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం పచ్చి కొబ్బరితో లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. పాకం పట్టకుండా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా 15-20 మినిట్స్లో మనం ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి. చాలా బాగుంటాయి, సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ లడ్డూలు పిల్లలకు పెడితే చాలా బలమండి. వారానికి ఒకసారైనా కూడా ఈ లడ్డూలని ప్రిపేర్ చేసి పెట్టాలి. ఇప్పుడు ఫెస్టివల్స్ టైంలో మనం ఎక్కువగా కొబ్బరికాయల్ని యూజ్ చేస్తాం కదా, ఇంట్లో చాలా కొబ్బరి అనేది మనకి ఉంటుంది కదా, అలాంటి టైంలో వీటిని ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను 4 చిప్పల నుంచి తీసుకున్న కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేశాను. నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. నేను చూపించే కొబ్బరి చిప్ప లాంటి సైజులో తీసుకున్నానండి. ఇవి 4 కొబ్బరి చిప్పల్లాగా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముక్కలలో సగం ఈ మిక్సీలో వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకొని పల్సెస్లో గ్రైండ్ చేసుకోవాలి. మరి బాగా మెత్తగా చేయొద్దండి, కొంచెం చిన్న చిన్నగా పలుకుల్లాగా ఉండేలాగా పల్సెస్లో గ్రైండ్ చేసుకోవాలి. మీకు చూపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయితే మంచిగా లడ్డు చేసుకున్నప్పుడు తినేటప్పుడు పంటి కింద పడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఒక పెద్ద బౌల్లోకి వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు అదే మిక్సీలో మిగిలిన ముక్కలు కూడా వేసేసి మూత పెట్టుకొని అలాగే గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని అదే బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లడ్డు తయారు చేసుకోవడం కోసం బెల్లం అనేది వేసుకోవాలి కదండి. దానికోసం మనం ఈ కొబ్బరి అనేది మెజర్ చేసుకోవాలి. అందుకోసం ఒక కప్పును తీసుకొని దాన్ని నిండుగా కొబ్బరిని వేసుకోవాలి. మరి బాగా ఒత్తుపట్టి అలా వేయొద్దండి, లైట్గా మీద మీద వేసుకోవాలి. మనకి లేకపోతే ఎక్కువ నొక్కుపట్టి వేస్తే బెల్లం అనేది కొంచెం స్వీట్ ఎక్కువగా అవుతుంది, కొంచెం అటు ఇటుగా అవుతుంది. అలా కాకుండా కొలత కరెక్ట్గా ఉండాలంటే ఇలా పైన వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో వేసుకున్నా కానీ అదే కప్పుతో బెల్లం అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్పుతో నాకు 4 కప్పుల కొబ్బరి అయితే వచ్చిందండి. అసలు ఏం మిగలలేదు. 4 కప్స్కి ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు ఇది వేయించుకోవడం కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ కొలిచి పెట్టుకున్న కొబ్బరిని అందులో వేసుకోవాలి. కొబ్బరి వేసుకున్న తర్వాత మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ కొబ్బరి అంతా పొడి పొడిగా అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడం కోసం మనకు ఒక 5-10 మినిట్స్ వరకు టైం పడుతుంది. కంటిన్యూస్గా కలుపుకోవాలండి, అస్సలు ఆపొద్దు, లేకపోతే కింద అడుగు అనేది మాడిపోతుంది. మరీ ఎక్కువగా కాకుండా కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అనేది పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు బెల్లం వేసుకోవాలి, 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు చక్కెర బెల్లం అంతా మంచిగా కరిగే వరకు బాగా కలుపుకోవాలి. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే కొబ్బరి అనేది మనకి అడుగంటుతుందన్నమాట. నేను 1/2 కప్పు చక్కెర వేసాను కదండి. ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు. కొంచెం నోటికి నిండుగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే మేము తినేలాగా మరి బాగా నోటి నిండా ఉండకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కరిగే వరకు ఇలా మంచిగా కలుపుకోవాలి. చూసారా, ముద్దలాగా అయిపోతుంది కదా. ఇలా మంచిగా దగ్గరగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోనే ఉంచుకోవాలండి, అస్సలకే ఫ్లేమ్ అనేది మారవద్దు. అలా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మనకి ఈ బెల్లము చక్కెర అనేది మంచిగా కరుగుతుంది. చూసారా, ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. మరి ఎక్కువగా నెయ్యిని కూడా వేసుకోవద్దండి, మనకు కట్టుకునేటప్పుడు అంతా ఆల్రెడీ కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కదండి, దాంతోనే మనకి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇదంతా కూడా పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక
హాఫ్ అన్ అవర్ అలాగా పక్కకు పెట్టేస్తే మనకి కొబ్బరి అనేది మంచిగా చల్లారిపోతుంది అనమాట. మరి బాగా వేడిగా లడ్డూలు కట్టుకోవడం మనకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా ముద్దలాగా అయిపోయిన తర్వాత కొంచెం చల్లారినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి. చూసారా ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు కొంచెం కాలుతుంది కాబట్టి కొంచెం సేపు మనం దీన్ని చల్లార్చుకోవాలి. అలా చల్లార్చుకున్న తర్వాత అడుగు నుంచి మళ్ళీ కొబ్బరి అనేది మనం బాగా కలుపుకోవాలి. అడుగున ఏమన్నా వేడిగా ఉన్నా కూడా మనకి గోరువెచ్చగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత స్పూన్కి ఏమన్నా ఉంటే తీసేసి ఇప్పుడు వీటిని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీలో అంటే మనం సైజు ఎంత కావాలనుకుంటే అంత సైజులో మనం కొబ్బరి అనేది తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూల్లాగా చుట్టుకుంటే చాలా జ్యూసీగా టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటాయి. ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తే ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం బెల్లం కరగబెట్టాల్సిన అవసరం లేదు, పాకం పట్టవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. అంటే బెల్లంలో నలకలు అనేటివి ఉంటే కంపల్సరీ కాగబెట్టుకోవాలండి. లేకపోతే మనం డైరెక్ట్గా ఇలా వేసేసి చక్కగా లడ్డూలని తయారు చేసుకోవచ్చు. తక్కువ టైంలో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ గ్రైండర్ చేయడం ఇష్టం లేని వాళ్ళు తురుముకొని కూడా ఇలా లడ్డూలని తయారు చేసుకోవచ్చు. ఎదిగిన పిల్లలకి ఈ లడ్డూలని రోజుకి ఒకటి ఇచ్చామంటే పిల్లలకి చాలా హెల్దీ అండి. ఆడపిల్లలు ఇంకా ఎక్కువగా తింటే ఇంకా హెల్దీ అండి. చూసారా, చూస్తేనే ఎంత జ్యూసీగా కనిపిస్తుందో మనకి లడ్డు అనేది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎంత లేదన్నా 15 days వరకు కూడా మనకి ఇవి స్టోర్ ఉంటాయండి. ఇలానే మొత్తం కొబ్బరినంతా కూడా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. చాలా బాగుంటాయండి. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది. మనకి పెద్ద పనిలాగా కూడా అనిపించదండి. నచ్చాయా జ్యూసీగా ఉండే కొబ్బరి లడ్డూలు? నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయో కమెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేఖస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.